మేడం నమస్తే. నమస్తే. మేడం ట్విట్టర్‌లో ఒక వీడియో వైరల్ అవుతోంది. డైరెక్ట్‌గా వేణుస్వామి పోస్ట్ చేయడం జరిగింది. ఎవరో ఒక అభాగ్యురాలికి ఆహ్, రూ. 50,000 సహాయం చేస్తున్నానంటూ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. సడెన్‌గా ఈ వీడియోస్ ఏంటి? అంటే మొన్నటి ఎఫెక్ట్ వల్ల కొంచెం చేంజ్ వచ్చిందనుకోవాలా? ఏంటంటారు? ఇప్పుడు చాలా నెగటివిటీ వచ్చేసింది హ్మ్. సమాజంలో వేణుస్వామి అంటే. దాన్ని పోగొట్టుకోవటానికి వాళ్ళ ఆవిడ చాలా తాపత్రయపడుతుంది. ఇదివరకి ఇన్నిన్ని రీల్స్ వచ్చేవి కాదు వీణావాణి. అవును. ఇప్పుడు రీల్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి. చాలా హల్చల్ చేస్తుంది ఆ అమ్మాయి. చాలా హడావుడి చేస్తుంది. అది రెవెన్యూ కోసం చేస్తుందా? గుర్తింపు కోసం చేస్తుందా? లేకపోతే వార్తల్లో నిలవటానికి చేస్తుందా అనేది మనం చెప్పలేం గానీ ఆవిడ చేస్తుంది. సరే ఈయన కొన్నాళ్ళు అజ్ఞాతంలో ఉన్నట్లున్నారు. ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడను ఒక భర్త చనిపోయిన ఒక భార్య, ఆమె నిండు చూలాలు, ఆమెకి ఒక చెక్ ఇస్తూ మళ్ళీ అక్కడ కూడా ఈయన సినిమా ఇండస్ట్రీలో ముహూర్తాలు పెడుతుంటారు కదా, అవును. రెడీ క్లాప్ అన్నట్లు వీడియో బాగా తీయండి, వీడియో మొదలెట్టారా, స్టార్ట్ చేశారా లేదా అని అంటే అక్కడ అర్థమైపోతుంది ఆయన ప్రచారంలో భాగంగానే ఈ పని చేశాడు అని. ఇప్పుడు ఆయనకి పోయిన పరువును కానీ, పోయిన ఆ పబ్లిక్లో ఉండే ఇమేజ్, ఆ గ్లామరు పోయినాయి అని అతను నమ్ముతున్నాడు. వాస్తవంగా పోయినాయి కూడా. ఎంతైనా జ్యోతిష్కుడు కదా, ఆ మాత్రం ప్రజల నాడు తెలుసుకోకుండా ఉన్నాడు కదా. అలా అయితే మరి పోయిన దాన్ని పరుగుని తిరిగి తెచ్చుకోవటం ఎట్లా, పోయిన పలుకుబడిని సంపాదించుకోవటం ఎట్లా అంటే ఏదో ఓపెన్ చేయాలి. ప్రజలకు కూడా ఫలానా విషయంలో ఇలా చేశాడు అనగానే వాళ్ళకు కూడా హృదయం ద్రవించిపోతుంది. ఓ పక్కన భర్త చనిపోయాడు, ఆ అమ్మాయి నిండు చూలాలు, రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు, ఆ అమ్మాయి ఎలా బతుకుతుందో అనే ఒక బాధ భయము ఉంటాయి కదా. చూసేవాళ్ళకు కూడా మనసు చలించినట్లు ఉంటుంది కదా. మామూలుగా ఒట్టిగా ఆమె గురించి చెప్పి వేణుస్వామి చెప్తే ఏంది ఏందైనా ఏంది ఆశాలు, ఒట్టిగా అమ్మాయి గురించి చెప్పటమేనా, అమ్మాయికి ఏమైనా సాయం చేసేది ఉందా అని అంటారని చెప్పి ఒక రూ. 50,000 చెక్ ఇవ్వటం చూసాము. ఏదైనా అతను మళ్ళీ వార్తల్లోకి రావాలని, సభ్య సమాజంలో తన పలుకుబడిని తను పెంచుకోవాలని ఒక తాపత్రయంలో వేణుస్వామి అన్నట్లు తెలుస్తుంది. ఇకపోతే ఏదో సామెత ఉంది, 100 పిల్లులను చంపి కాశీయాత్ర చేశారన్నట్లు ఆయన చేసే పనులన్నీ చేసి ఇప్పుడు ఆయన ఓ 50,000 ఇచ్చినంత మాత్రాన ఆయన చేసిన పనులన్నీ పక్కకి వెళ్ళిపోయి వాషౌట్ అయిపోయి, ఏదో అంటారే వాషింగ్ పౌడర్ నిర్మాలాగా అయిపోయి, ఈయన సచ్చీలుడు, మంచి మనిషి, గొప్పవాడు, గొప్ప జ్యోతిష్యుడు, ఇవన్నీ వచ్చేస్తాయి ఆయనకి తిరిగి. ఆయన పాత రోజుల్లో ఆయన నిర్మించుకున్నవన్నీ మళ్ళీ తిరిగి వస్తాయి అనే ఒక భ్రమలో ఉన్నాడు వేణుస్వామి. కానీ ఇలాంటి ఎన్ని చేసినా సరే, ఈ గారడీలు ఎన్ని చేసినా కానీ ఆయనకి పోయిన అవన్నీ అంటే ఆయన పాత వైభవం ఉంది చూసారా, అది డబ్బులు పెట్టి కొనుక్కోనివ్వండి, మీడియాని మేనేజ్ చేసి కొనుక్కోనివ్వండి, లేకపోతే మాయ చేసి కొనుక్కోనివ్వండి, ఆయనకు వచ్చిన వైభవం మాత్రం ఉంటుంది అని తిరిగి వస్తుంది పునర్వైభవం అని అయితే నేను అనుకోను. ఎందుకంటే మనకి టెక్నాలజీలో ఎక్కిరిస్తూనే ఉంటాయి. ఎప్పటి పాత విషయాలు ఇప్పుడు మాట్లాడుతున్నారు, అప్పుడు అలా. అందుకని అదంత ఈజీ కాదు. ఆయన మూట కట్టుకున్నదంతా పక్కన పడేయటం, ఈయనకి మటుకు క్లీన్ చిట్ దొరుకుతుంది అని ఆయన ఏదో తాపత్రయపడుతున్నారు కానీ క్లీన్ చిట్ మట్టుకు దొరకదు. రైట్ మేడం. థ్యాంక్ యూ.